కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగి అపచారం చేస్తున్నారంటూ వైసీపీ నేతలపై తోటపల్లి గూడూరు మండల టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన మండలిలో శ్రీవారి ఫోటోలున్న ప్లకార్డులను చెప్పులు వేసుకొని ప్రదర్శించడంపై టీడీపీ శ్రేణులు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కోవెరపాలెం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైసీపీ నేతల తీరును నిరసిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైసీపీ నేతలకు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ స్వామివారికి టెంకాయలు కొట్టి నిరసన తెలిపారు. కానీ అదేవిధంగా సిట్టు ఇట్లాంటి సంస్థలన్నీ కూడా తిరుమల లడ్డు కల్తీ జరిగిందని గంటాపదంగా నొక్కి ఒక్కానిస్తున్నాయి. కానీ దాన్ని జీర్ణించుకోలేనటువంటి వైసీపీ నాయకులు, వైసీపీకి సంబంధించిన కొంతమంది ముఖ్య నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు అందరూ కూడా దాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఈ యొక్క కల్తీ లడ్డు ప్రసాదం ప్రజల్లోకి వెళ్ళి హిందువుల యొక్క మనోభావాలు ఏ విధంగా దెబ్బతింటాయని ఆతృతతో వాళ్ళు దాన్ని దారి మళ్లించడానికి ఈరోజు కొత్త నాటకం ఒకటి మొదలు పెట్టారు. అది అందరికీ తెలిసిన విషయమే. గత నిన్నటి రోజు మన శాసన మండలిలో వైసీపీ సభ్యులు మన కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్లే కార్డ్స్ ని తీసుకెళ్లి మరి శాసన మండలిలో ప్రదర్శించడం జరిగింది. ఇది చాలా ఘోరమైన తప్పిదం. శాసన మండలిలో, శాసనసభలో ఎటువంటి ప్లే కార్డ్స్ తేగకూడదని నిషేధం ఉన్నప్పటికీ కూడా వారు దాన్ని ఖాతరు చేయకుండా కలియుగ దైవం వెంకటేశ్వర అంటే భక్తి భావం లేకుండా ఆయన యొక్క ప్లే కార్డ్స్ పట్టుకొచ్చి చెప్పులు బ్లూతో ఆయన యొక్క ప్లే కార్డ్ ని పట్టుకొని ప్రదర్శన చేయటం, అదేవిధంగా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ యొక్క వెంకటేశ్వర యొక్క బొమ్మటువంటి ఆ ప్లే కార్డ్స్ ని పక్కన విసిరేసి నిర్లక్ష్యంగా పోవటం అనేది నిజంగా వాళ్ళకి వెంకటేశ్వర స్వామి మీద ఎంత భక్తిభావం వాళ్ళకి ఉన్నది మనకు పూర్తిగా అందరికి అర్థం అవుతా ఉంది. ఇంత మహాపాపం జరిగినప్పుడు కూడా వాళ్ళు ఇంకా బుక్కాయిస్తా ఉన్నారు. కొన్ని రోజుల క్రితం మన మండలంలో కూడా కొంతమంది వైసీపీ నాయకులు ఒక ప్రెస్ మీట్ పెడుతూ కల్తీ లేదు, ఒక ఆయన అయితే కొన్ని పేపర్స్ చదువుతూ, ఇంగ్లీష్ లో పేపర్లు చదువుతూ ఇదేం కల్తీ లేదని చెప్తున్నాడు. కల్తీ కాదు, జంతు కొవ్వు లేదంట, మాంసం లేదంట, చేపల కొవ్వు లేదంట, అవన్నీ లేవంట. కానీ కల్తీ మాత్రం జరగలేదని ఒప్పుకోవటం వాళ్ళు. కల్తీ అనేది లేదు, స్వచ్ఛమైన నెయ్యితోనే తిరుమల లడ్డు జరుగుతున్నది ఏ రోజు కూడా వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఎవరు కూడా ప్రకటించడం లే. కాకపోతే ఎంతసేపు కొవ్వు లేదు. మరి ఎట్లాంటి నెయ్యి మీరు తయారు చేశారు? పాలు అనేది పదార్థాలు లేకుండా, పాలు లేకుండా, వెన్న లేకుండా మరి నెయ్యి ఎట్లా తయారు చేశారో మీరు మీ వైసీపీ నాయకులు దానికి జవాబు చెప్పాలి. మరి ఈరోజు ఆ బోలే బాబా డైరీలో నుంచి కొన్ని కెమికల్స్ ని తీసుకొచ్చి దాన్ని నెయ్యిలాగా మీరు తయారు చేసి మరి ఆ నెయ్యితో మంచిది అనేది వాళ్ళు ఇచ్చిన రేటుకి స్వచ్ఛమైన నెయ్యి ఇంపాసిబుల్. 3 రెట్లు ఇచ్చినా కూడా దాన్ని సప్లై చేసే పరిస్థితి లేదు. ఏ విధంగా టెండర్ అప్రూవల్ చేశారో అయితే వాళ్ళకే తెలియాలి, వాళ్ళ విజ్ఞతకే తెలియాల. గతంలో లడ్డు ఏ విధంగా తిరుపతి లడ్డు అంటే మహాప్రసాదం తినే పరిస్థితి ఉండింది. ఇప్పుడు తిరుపతి లడ్డు అంటే ఏదో ఉరికిన ఒక ముక్క దేవుడి ప్రసాదం అని తినే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళా దాన్ని చంద్రబాబు నాయుడు గారు మళ్ళా పాత రోజుల్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా తీసుకునే వచ్చేటట్లు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చూస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం గోబుల్స్ ప్రచారంలో నెంబర్ 1. తెలుగుదేశం నాయకుల కంటే కూడా వాళ్ళు ముందు ఉంటారు. దాంట్లో అబద్ధాన్ని కూడా నిజం చేసేటట్లు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఉండే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన చంద్రబాబు విమర్శిస్తాడు. చంద్రబాబు ఆయన గజ్జరపు నాయుడికి పుట్టలేదంట. ఇంక తర్వాత చంద్రబాబు రెడ్డిని విమర్శిస్తాడు, లోకేష్ బాబుని విమర్శిస్తాడు. ఒక మాజీ మంత్రిగా ఆ భాష చూస్తే ఈయన మంత్రేనా అనిపిస్తుంది, ఒక ప్రజాప్రతినిధి అనిపిస్తుంది. ఆయన ఇప్పటికైనా కూడా ఆ భాష మార్చుకొని, ఇప్పుడు ప్రజలు ఆయన ఓడిపోయింది కూడా మెయిన్ దాంట్లోనే, ఆ భాషతోనే ఓడిపోయాడు. ఇప్పుడైనా కూడా మంచి భాష వాడాలని చెప్పి కూడా కోరుకుంటాడు. నిద్రలేసి చంద్రమోహన్ రెడ్డిని, చంద్రబాబు నాయుడిని తిట్టందే నిద్ర పెట్టేటట్లే లేదు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి. తర్వాత ఈ కాలువల విషయం, ఏ కాలువ తవ్వలేదు, మొత్తం ఆయన తినేసాడంట. అక్కడ మొత్తం జిల్లా మొత్తమే సాక్షి అయింది. 80 కోట్లు 90 కోట్లు అంటే 100 కోట్లు చంద్రమోహన్ రెడ్డి తినేసాడంట. అంటే కొరవ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ ఏరియాలోకి పోయి చంద్రమోహన్ రెడ్డి తినేసాడంట. ఏదన్నా ఒక ప్రజలకు చెప్పేటప్పుడు స్వచ్ఛంగా ఏంది అనేది, కనీసం నియోజకవర్గంలో ఎంత శాంక్షన్ అయింది ఏందని చెప్పే పరిస్థితి లేదు. కౌన్సిల్లో జరిగిన దీంట్లో వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఫోటోని తీసుకొని చెప్పులు వేసుకొని కౌన్సిల్లోకి వచ్చారు. అది ప్లే కార్డ్ కాదు, స్వామిని మీరు ప్లే కార్డులు ప్రదర్శించడం ఏంది? అత్యంత దారుణం. ఆ చెప్పులు వేసుకొని లోపలికి వచ్చి తర్వాత ఆ ఫోటోలు అక్కడ బారేసిపోయారు. అసలు మీకు భక్తి లేదనేది వెరీ క్లియర్ గా అర్థమైపోతుంది.
ఇంకోటి ఏంటంటే మొత్తం కల్తీ కెమికల్స్ తో లడ్డు తయారైంది అనేది సిట్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ సిట్ రిపోర్ట్ లో మొత్తం కల్తీ జరిగిందని తెలిసిపోయింది. మీకు హెరిటేజ్ నుంచి ఇంకొక వేరే సోనాలి అని ఇంకో కంపెనీ ద్వారా వీళ్ళకి నెయ్యి ఇచ్చారు, అదంతా కల్తీ అని మీరు మాట్లాడేదానికి ప్రయత్నం చేశారు. మీరు సిట్కే చెప్పకూడదా? అంతకుముందు ఆ కల్తీ జరుగుంటే అప్పుడే సిట్ దగ్గరికే పోయి ఇదిగా ఇట్లా కల్తీ జరిగింది, ఇదిగో మా దగ్గర ప్రూఫ్ ఉందని అంటే జనాలు నమ్ముతారనే. మీ చెవుల్లో దూరిపోయేటట్టున్నారు జనం. మీరు పెట్టే పువ్వులు కాదు, మీకు పెడతారు పువ్వులు. అన్నిటికి మించి స్వామి మీ తలకాయ తెగ్గొట్టేదానికి సిద్ధంగా ఉంటాడు. ఎన్ని మనం ముందు జరిగి ఉన్నాయో మీకు అందరికీ తెలుసు. ఇటువంటి చేయడం మంచిది కాదు. ఎందుకంటే స్వామితో ఆటలు ఒకవేళ మాతో ఆటలాడుకుంటే ఆటలాడుకున్నారు.